ఢిల్లీ ప్రొటెస్ట్లో చాలామందికి బిర్యానీ పెట్టినటువంటి జునైద్ గురించి ఒక షాకింగ్ విషయం ఫ్యాక్ట్ కదా తర్వాత తెలుస్తుంది, వెలుగులోకి వచ్చింది. ఏంటి అనేది చూద్దాం. సారీ, మీకు కనిపించకపోవచ్చు. మ్యాటర్ ఏంటంటే, పోలీస్ కంప్లైంట్ ఫైల్డ్ అగెన్స్ట్ మొహమ్మద్ జునైద్. ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ మహిరా అగ్ని హ్యాస్ ఫైల్డ్ ఎ పోలీస్ కంప్లైంట్ alleging that she volunteered at the Jantar Mantar during the CJP protest where she met Mohammad Junaid. In her complaint, she claims that Junaid behaved in an overly friendly and inappropriate manner with multiple women. ఓకే, అలాగే ఈ మహిరా అగ్ని అంటే ఇవిడ ఒక ట్రాన్స్జెండర్ అంట. She further alleges that on 11th July, she informed Abhijit Dipke about the matter and requested that Junaid be removed from the protest site for the safety of women present. When no action was taken from the CJP side, she has now officially registered a complaint at Parliament Street Police Station, New Delhi on 4th August. After that, Junaid rushed to the Jharkhand students' protest. 4వ తారీఖున కంప్లైంట్ ఈవిడిస్తే ఈ జునైద్ మీద, అక్కడ నుంచి జార్ఖండ్ వెళ్ళిపోయాడు ఈ జునైద్. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడమని ఈ పెద్ద బోధింక దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ మహిరా అనేటటువంటి ఆవిడ ఆయన పట్టించుకోలేదంట. ఒకసారి తెలుగులో దీనికి ఉన్న వార్త, అంటే ట్రైబ్యూన్లో వచ్చిన వార్త చెప్తాను. ట్రాన్స్జెండర్ వాలంటీర్ మహిరా అగ్ని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమంలో వాలంటీర్గా పనిచేస్తున్నప్పుడు మహమ్మద్ జునైద్ అనే వ్యక్తి తనతో మరియు ఇతర మహిళా వాలంటీర్లతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆగస్టు 4న పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జునైద్ మహిళా వాలంటీర్లు మరియు పాల్గొనే వారితో అతి చనువుగా మరియు అసభ్యంగా ప్రవర్తించాడని, ఇది మహిళలకు అసౌకర్యంగా, అభద్రతా భావంగా మారిందని మహిరా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు రావడానికి ముందే జూలైలో మహిరా మరియు మరికొందరు వాలంటీర్లు ఈ విషయాన్ని CJP వ్యవస్థాపకుడు ద గ్రేట్ అభిజిత్ డిప్కే దృష్టికి తీసుకువెళ్లారని కథనం వెల్లడించింది. అప్పుడు అభిజిత్ డిప్కే జునైద్ను నిరసన ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలని కోరారట. ఆ తర్వాత సోనం వాంగ్చుక్ అదుపులోకి తీసుకున్న తర్వాత మరుసటి రోజు జునైద్ తన ప్రవర్తన తప్పు అని ఒప్పుకుంటూ మహిరాను క్షమాపణ కోరాడని, ఆ సంభాషణకు సంబంధించినటువంటి తన ఒక ఆడియో రికార్డు కూడా తన వద్ద ఉందని మహిరా పోలీసులకు తెలిపారు. ఫిర్యాదు నమోదైన వెంటనే జునైద్ ఢిల్లీ నుండి జార్ఖండ్కు వెళ్ళిపోయాడని మహిరా ఆరోపించారు. ఈ కేసులో సాక్ష్యంగా నిరసన ప్రదేశంలో CCTV ఫుటేజీని భద్రపరచాలని, అభిజిత్ డిప్కే స్టేట్మెంట్ కూడా రికార్డు చేయాలని ఆమె పోలీసులను కోరారు. ఇప్పుడు మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతే ఆల్ ఆఫ్ సడన్గా జునైద్ని వీళ్ళందరూ విడిచిపెట్టేశారు. ఈ బొద్దింకల బ్యాచ్ అంతా విడిచిపెట్టేశారు. జునైద్ కూడా ఏడుస్తూ పలు ఇంటర్వ్యూలకి మాట్లాడాడు అనమాట. ఎందుకు నన్ను పట్టించుకోలేదు, నన్ను ఎందుకు వెనకబెట్టేశారు అని చెప్పేసి. ఇలాంటివి వెనకబెట్టేస్తారేమో మరి. సరే, మొత్తానికి ఈ ఆరోపణల నుంచి జునైద్ బయటపడతాడా లేదా చూడాలి. ఆవిడ ఆడియో రికార్డులు అండ్ ప్రూఫ్లు, CCTVలు అండ్ అభిజిత్ డిప్కే వాంగ్మూలం అంటుందంటే ఇది బలమైనటువంటి ఆరోపణే. మేబీ ఈ జునైద్ అటువంటి బిహేవియర్ చేసే ఉంటాడు, లేకపోతే అతను క్షమాపణలు ఎందుకు చెప్తాడు. కనుక ఆ విధంగా జునైద్ ఇప్పుడు ఎంతోమందికి సేవకుడుగా ఉన్న అతను ఇంతమంది ఆడవాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాడిగా రూపాంతరం చెందాడు అనమాట.